హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో చాలా మందికి ఎగ్ దోశ అనేది ఒక ఎమోషన్. అలాంటిది మీరు నార్మల్ గా ఇలాంటి ఎగ్ దోశ తిని ఉంటారు ఎక్కడైనా హోటల్స్ లో కానీ మీ ఇంట్లో కానీ. బట్ ఈ రోజు నా ఓన్ స్టైల్లో మీరు అసలు ఎక్కడ చూడని ఎక్కడ టేస్ట్ చేయనటువంటి ఎగ్ దోశని నేను మీకోసం చేయబోతున్నాను. ఒకసారి ట్రై చేయండి, ఇంకా అస్సలు వదిలిపెట్టండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాం. అది హీట్ అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ముక్కతో అలా స్ప్రెడ్ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మన దోశ బ్యాటర్ అందులో వేసేసుకుందాం. దోశ షేప్లో వేసుకున్న తర్వాత ఇక్కడ అసలైన ట్రిక్ స్టార్ట్ అవుతుంది. ముందుగా నేను ఒక ఎగ్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ చేసిన ఎగ్ని మన కొబ్బరి తురుము ఉంటుంది కదా, దాంతో మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అలా తురిమేయండి. సో మామూలుగా అయితే ఎగ్ దోశ అందులో బ్రేక్ చేసి వేస్తే నాకు ప్రతి బైట్లో ఏదో స్మెల్ లాగా అనిపిస్తుంది. బట్ అందరికీ నచ్చవచ్చు. బట్ నేను ఇలా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. ఇలా బాయిల్డ్ ఎగ్ని అలా తురుముకున్న దాంతో ఎవ్రీ బైట్లో స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది. నాకు ఇష్టమైన ఎల్లిపాయ కారం అలా పైన చల్లేసుకున్నాను. ఒక్క బైట్ ప్రతి బైట్ తీసుకొని తింటూ ఉంటే ఎవ్రీ బైట్లో బాయిల్డ్ ఎగ్ తగులుతూ అసలు ఇది పర్ఫెక్ట్ ఎగ్ దోశ అని నా ఫీలింగ్. మీరు కూడా ఇలా ఒకసారి దోశ ట్రై చేయండి. ఇది ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.